ఇప్పుడు ఎంతున్నాయి అన్న ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 10 లీటర్లు పూట 10 లీటర్లు ఇచ్చే హెచ్ఎఫ్ ఆవు ఖరీదు ఎంత 70 నుంచి 85 మధ్యలో పెట్టాలి. 70 నుంచి 85 మధ్యలో పెట్టాలి. మంచి హెచ్ఎఫ్ ఆవే దొరుకుతుంది 85 దాకా పెడితే. ఇప్పుడైతే మార్కెట్ డౌన్లోనే ఉంది. ఒక 3 months బ్యాక్ అయితే మంచి మార్కెట్, అప్పుడు మంచి రేజింగ్ ఉంది. ఇప్పుడు డౌన్ అయింది మార్కెట్. ఈ హెచ్ఎఫ్ ఆవులు ఎన్ని నెలల వరకు పాలిచ్చేందుకు అవకాశం ఉంది? హెచ్ఎఫ్ ఆవులు ఇంకా మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటాయి అవి. అంటే బర్రెలు అయితే 10 నెలల వరకు పాలిస్తాయి. ఇది సూడి కట్టినాక మళ్ళీ 7 నెలల దాకా ఇస్తున్నాను హెచ్ఎఫ్ అయితే. 7 నెలల దాకా ఇస్తున్నాను. జెర్సీ అయితే ఒక 6 నెలలకి బంద్ అవుతున్నాయి. ఇది 7-8 నెలల దాకా ఇస్తున్నాయి హెచ్ఎఫ్ అయితే. ఇంకా ఫ్యూచర్లో ఈ దేశవాళీ ఆవులకు వెళ్ళే ఆలోచన ఉన్నది లేదా? మన జెర్సీ హెచ్ఎఫ్ చాలు. జెర్సీ హెచ్ఎఫ్ సరిపోతుంది. ఇది మన ఇంటి కోసం తీసుకున్నాం గీర్ హైదరాబాద్ నుంచి. ఓకే. ఇంటికి దీని పాల A2 మిల్క్ అని ఇది తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఆవుల వ్యాపారం, ఆవులను అమ్మడం జరుగుతుంది కదా? అవును. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర కాకుండా సరే ఇంకెక్కడో వాళ్ళు తీసుకోవాలనుకున్నారు అనుకో, ఒకవేళ హెచ్ఎఫ్ దాని లోపల ఏ క్వాలిటీ చూసి హెచ్ఎఫ్ ఆవులు అనుకున్నారు? వాతావరణం బట్టి తీసుకోవాలి. మన వాతావరణం బట్టి తీసుకోవాలి. తీసుకుపోయినాక మీ దగ్గర నుంచి తీసుకుపోయినాక ఏ దానాలు ఎత్తే మీరన్న పాల దిగుబడి? మీరు పత్తి చెక్క ఇస్తున్నాం, మక్క పిండి ఇస్తున్నాం, కందిచుండి ఇస్తున్నాం మనం. ఇంకా పచ్చిగడ్డి సూపర్ నేపేర్ ఇస్తున్నాం. సూపర్ నేపేర్ ఇస్తున్నాం. పాలకి వరిగడ్డి, సూడి ఆవులకి అయితే వరిగడ్డి ఇస్తున్నాం. మన దాంట్లో పచ్చి మేత లేదు ప్రస్తుతానికి. పాడి ఆవులకి అయితే సూపర్ నేపేర్ ఉంది, కుట్టి వస్తున్నాం. ఏ టైంలో ఈ ఆవులకు ఎక్కువ రేటు ఉండే అవకాశం ఉందన్న? సీజన్ అని వీటికి ఏ టైంలో ఎక్కువ రేటు ఉంటుంది? ఏ టైంలో రేట్ ఉంటుంది ఆవులకు? ఇప్పుడైతే మార్కెట్ డౌన్లో ఉంది. అందులో పాలకు రేట్ డౌన్ అయిన వల్ల విజయవాడ ఇది బిల్లులో సరి వస్తాయని చెప్పి మార్కెట్ అయితే డౌన్ ఉంది.